విజయవాడ స్టెల్లా కాలేజ్లో జరుగుతున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళా నెట్బాల్ టోర్నమెంట్కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను మంత్రి ఉత్సాహపరిచారు. మహిళలు క్రీడారంగంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని, వారికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచే మహిళా క్రీడాకారులను గుర్తించి శిక్షణా సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జాతీయ స్థాయి పోటీలు క్రీడాకారులకు పెద్ద వేదికగా నిలుస్తాయని, మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి రాష్ట్రం దేశానికి కీర్తి తీసుకురావాలంటున్న మంత్రి మండిపల్లితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. విజయవాడ మారిస్టెల్లా కాలేజ్లో ఆల్ ఇండియా ఉమెన్ నెట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడే స్పోర్ట్స్ మినిస్టర్ కూడా ఇనాగ్రేట్ చేయడానికి వచ్చారు. అసలు ఉమెన్ని ఎంకరేజ్ చేస్తూ ఇట్లాంటి టోర్నమెంట్ పెట్టినందుకు అసలు ఏంటో సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, టోర్నమెంట్ జరుగుతుంది, ఇనాగ్రేషన్కి వచ్చారు, అసెంబ్లీ సెషన్ ఉన్నా కూడా వచ్చారు, ఎలా? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఇక్కడ ఏర్పాటు చేశారో ప్రతి ఒక్కరికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కేవలం చదివే కాదు, స్పోర్ట్స్ పట్ల కూడా విద్యార్థులంతా చాలా ప్రోగ్రెసివ్గా ఇప్పుడు అన్ని స్పోర్ట్స్లో ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి సుమారుగా ఇప్పటికే 55 యూనివర్సిటీస్ నుంచి రావడం అంటే ఆషామాషి కాదు. ఇది ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సార్, మీరే అన్నారు ఇట్లాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం ఆషామాషి కాదని. అండ్ దట్టు ఇండియా వైడ్ ఉమెన్ టోర్నమెంట్ సార్, ఇది ఉమెన్ ఎంకరేజ్ చేస్తూ పెట్టారు. అండ్ ఆల్ వర్ చాలా స్పిరిట్తో ఉన్నారు. అండ్ మీరు ఇనాగరేట్ చేయడం వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? తప్పకుండా అండి, ఎవరైనా కూడా స్పోర్ట్స్మెన్షిప్తో పనిచేయాలి. ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ తరఫున కూడా స్పోర్ట్స్ అంటేనే ఒక విభాగం కాదు, పార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర చూసుకోండి, 3% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ జాబ్స్లో. మొన్న డిఎస్సి జరిగితే 3% వచ్చేది, ఆర్టీసీలో 3%. ప్రతి ఒక్క జాబ్లో ఈరోజు స్పోర్ట్స్ పర్సనాలిటీస్కు ఒక గౌరవమే కాదు, వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి కూడా అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు పార్టిసిపేషన్ అనేది చాలా అవసరం. సరే, ఈ ఉమెన్కి అకామిడేషన్ కానీ, ప్లేయర్స్కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్ కానీ స్టెల్లా కాలేజ్ గ్రౌండ్లో, అండ్ స్టెల్లా కాలేజ్ చాలా వరకు సపోర్ట్ చేసిందనే చెప్పుకోవచ్చు. కృష్ణా యూనివర్సిటీ కానీ, స్టెల్లా కాలేజ్ కానీ ఏం చెప్తారు? ముఖ్యంగా మనందరికీ తెలుసు, విజయవాడలో ఏ మంచి ఈవెంట్ జరగాలని ఆతిథ్యం ఇచ్చే స్టెల్లా కాలేజ్. ఆ యాజమాన్యానికి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అలాగే కృష్ణా యూనివర్సిటీ యాజమాన్యానికి కూడా మరొకసారి ధన్యవాదాలు. సో ముఖ్యంగా చూసారు కదా, స్పోర్ట్స్ మినిస్టర్ ఇప్పుడే వచ్చారు. అలాగే ఇనాగరేట్ చేసి కూడా ఇక్కడున్న ఆల్ ఉమెన్ ప్లేయర్స్ని కూడా ఎంకరేజివ్గా చేయడమే కాకుండా వాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క గోల్స్ని రీచ్ అవ్వాలని, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి కూడా స్కీమ్స్ ముఖ్యంగా ఉమెన్కి పెడతారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.